జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎలా ఈ మోసాన్ని అరికట్టాలి? అమ్మాజీకి వ్యతిరేకంగా ఏం చెప్పినా ఈయన నమ్మరు కాబట్టి అమ్మాజీకి అనుకూలంగా ఉంటూనే ఏదో చెయ్యాలి అనుకుంటున్నాను. సరే, దానికోసం ఏం చేయాలి? అసలే ఆ అమ్మాజీ గుంటనక్క, ఏం చేసినా తొందరగా పసిగట్టేస్తుంది. ఎలా? లావణ్య, ఏం చేస్తున్నావు? ఏం రాస్తున్నావు? ఎందుకు చించి పడేస్తున్నావు? డిస్టర్బ్ చేయొద్దు దినా. అబ్బో, మాట్లాడితేనే డిస్టర్బ్ అయిపోయేంత సీరియస్ పని ఏం చేస్తున్నావు? అబ్బా, డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? అర్థమైంది. లవ్ లెటర్ రాస్తున్నావు కదా? చిప్పో వదినా. నాకు అది డౌట్ గా ఉంది వదినా. ఇందాకటి నుంచి తెగ చించి మరీ రాసిస్తుంది. ఏంటక్క నువ్వు కూడా? సాత్విక చెప్పేది నిజమే కదా. లవ్ లెటర్ రాసేటప్పుడే ఏం రాయాలో, ఎలా మొదలు పెట్టాలో తెలియక మొదటి లైన్ రాసేలోపే కనీసం 100 పేపర్లైనా చించుతారు. అబ్బా వదినా, అలాంటిదేం లేదు. పర్వాలేదు లావణ్య, ఇలాంటి విషయాలు అక్క చెల్లెలతోనో వదిన మరదలతోనో చెప్పుకుంటే సాయం చేస్తారు కదా. ఎవరా అబ్బాయి? క్లాస్మేటా? అబ్బా, సందు చివర కాపు కాసే అబ్బాయా? అక్క కాదు, ఫేస్బుక్ ఇన్స్టా ఫ్రెండ్ అయి ఉంటాడు. అయ్యో వదినా, ఆపుతారా? నా మొహానికంత సీన్ లేదు. ఎందుకు లేదు? చూడొద్దినా, దీనికేం తక్కువ? తెల్లగా ముద్దుగా బాగుంటుంది కదా. కాలేజ్లో 3-4 దీని వెంట పడుతున్నారట. వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది. అర్థమైంది. వాళ్ళలో ఎవరో ఒకళ్ళని ఫైనల్ చేసి లవ్ లెటర్ రాస్తున్నావన్నమాట. ఇంట్లో చెప్పావా, లేక డైరెక్ట్ గా దండలతో దిగిపోతావా? వదినా, ఇంక చాలు. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.